శివ, డానీ, లంబో కలిసి వీనస్ దగ్గరికి వస్తారు. వీనస్ శివకి ఛాలెంజ్ విసురుతాడు. మార్క్స్ జెంటిల్ వీనస్తో చేతులు కలిపి శివపై రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తాడు. క్రిస్టల్ బిల్డింగ్లో జరిగే ఫైటింగ్ అరీనాకి శివ తన మనుషులతో కలిసి వచ్చాడు. వాట్స్ ద మ్యాటర్ మిస్టర్ శివ? ఇలాంటి సీన్స్ ఎప్పుడు చూడలేదా? భయంగా ఉందా అని శివని హేళనగా చూస్తూ అన్నది నీరజ. ఇప్పుడు మీరు భయపడితే ఓటమిని అంగీకరించొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఫుడ్ కోసం మీ భార్యపై ఆధారపడి ఉంటారంట. అలా అయితే మగాళ్ళు తీసుకునే ఈ ఛాలెంజరీ నాకు మీరు నిజంగా క్వాలిఫైడ్ కాదు అని నవ్వుతూ అన్నాడు కౌశిక్. వీనస్ జెంటిల్లకు శివ ఒక మిస్టీరియస్ పర్సన్ అని, అతను కేవలం డానీ ప్రొటెక్షన్ చూసుకునే విర్రవీగుతున్నాడు తప్ప నిజానికి అతనొక ట్రాష్ అల్లుడని తెలుసుకున్నారు. ఆ విషయం తెలిసి వీనస్ దారుణంగా నవ్వాడు. శివ యాటిట్యూడ్ చూసి గొప్పగా ఫీల్ అయిన అతను ఒక ఓడిపోయిన అల్లుడని తెలియడంతో కంగు తిన్నాడు. ఇతడి బాడీ లాంగ్వేజ్ చూడగానే అర్థమైంది. ఇతడు కష్టపడి పని చేయలేడు. కేవలం కూర్చొని ఒకరు సంపాదిస్తే తినే రకమే. డానీ వెనుకున్న రిచెస్ట్ పర్సన్ ఈ శివ అనుకొని పొరపాటుగా అనుకున్నాను. నేను తప్పు చేశాను అని తనలో తాను అనుకున్నాడు వీనస్. శివ, ఛాలెంజ్ అరీనా అంటే ఏంటో నీకు తెలుసా? కుట్లు, అల్లికలు, వంటగది కాదు. ఇదొక ప్రొఫెషనల్ ఫైటింగ్ అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు కౌశిక్. నేను నీకు చెప్తున్నాను, ఇదంతా లైఫ్ అండ్ డెత్ పై ఆడే గేమ్. నువ్వు ముందు సర్టిఫికేట్ పై సిగ్నేచర్ కూడా చేయాలి. నువ్వు ఖచ్చితంగా ఈ ఛాలెంజ్లోకి ఎంట్రీ ఇచ్చావంటే ఆటోమేటిక్గా చచ్చిపోతావు. ఎందుకంటే ఛాలెంజ్ చేసిన ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తే గెలిచిన వ్యక్తి బతుకుతాడు, ఓడిన వ్యక్తి ఖచ్చితంగా చచ్చిపోతాడు. నువ్వింత పెద్ద రౌడీతో ఒంటరిగా ఫైట్ చేసే ధైర్యం లేదు, స్ట్రెంగ్త్ అంతకన్నా లేదు. ఆ విషయం నాకు బాగా తెలుసు అని హేళన చేస్తూ అన్నాడు జెంటిల్. వీనస్, జెంటిల్ కలిసి ఓ చోట కూర్చున్నారు. శివ సైడ్ స్మైల్ ఇచ్చాడు, కానీ ఏం మాట్లాడలేదు. శివ టీనేజ్లో ఉన్నప్పుడు ఓవర్సీస్లో ఉండేవాడు. శవాల సముద్రం నుండి కూడా ధైర్యంగా నడుచుకుంటూ వచ్చాడు. అలాంటి వ్యక్తికి ఈ దృశ్యం చాలా చిన్నది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మార్క్స్ గ్రూప్కి చెందిన లూసీ మార్క్స్ని. నేను మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అనౌన్స్ చేయాలి అని అన్నది. అదే సమయంలో మార్క్స్ పక్కనే ఉన్న బాడీగార్డ్ జెంటిల్కి మైక్రోఫోన్ ఇచ్చాడు. ఆ సమయంలో ఆడియన్స్ అంతా పెద్ద పెద్దగా అరుస్తుంటే ఆ అరుపులు వినడం అతనికి చాలా గర్వంగా ఉంది. మార్క్స్ మాట్లాడటం స్టార్ట్ చేశాడు. నేనొక ఛాలెంజ్ వేస్తున్నాను. నెక్స్ట్ గేమ్కి 1 బిలియన్ మనీ పెట్టాలని డిసైడ్ అయ్యాను. అదిగోండి, ఒక ప్లేయర్ శివ అక్కడ కూర్చున్నాడు. నేను మిస్టర్ వీనస్ కలిసి 1 బిలియన్ ప్రైజ్ మనీని ఏర్పాటు చేస్తాం. ఎవరైతే ఛాలెంజ్కి వస్తారో ఆ వ్యక్తి ఆ శివ అనే వ్యక్తిని ఓడించాలి. ఇందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అని శివ వైపు సైడ్ స్మైల్ ఇచ్చి చూస్తూ అన్నాడు. జెంటిల్ వీనస్ కంటే కూడా డిఫరెంట్గా ఉన్నాడు. ఇతని చెయ్యి చాలా పెద్దది. ఆఫ్టర్ ఆల్ ఒక పర్సన్తో ఛాలెంజ్ గెలవడానికి బిలియన్ అమౌంట్. ఇది సో మచ్ ఫన్నీ. ఇది నిజమా లేదంటే అబద్ధం చెప్తున్నారా? అసలు మిస్టర్ జెంటిల్ అండ్ మిస్టర్ వీనస్ కలిసి ఇంత పెద్ద మొత్తంలో ఛాలెంజ్లో పెడుతున్నారా? ఈ డబ్బు తీసుకునే అదృష్టం ఎవరికుందో. ఎవరు వీళ్ళ రేంజ్లో ఛాలెంజ్ కోసం ఇంత డబ్బు పెట్టి ఉండరు. బహుశా ఈ వ్యక్తి వీళ్ళకి ఏదైనా నష్టం కలిగించి ఉండొచ్చు. శివ, చెన్నై సిటీలో నేను నీ పేరెప్పుడు వినలేదే. మిస్టర్ మార్క్స్తో పెట్టుకోవడానికి నీకెంత ధైర్యం? బహుశా నీకు చావు దగ్గర పడి ఉంటుంది అని తలా ఒక మాట అంటూ ఉన్నారు. అవును మిస్టర్ మార్క్స్, అతనొక వేస్ట్ అల్లుడని మీరు అంటున్నారు. అతనొక పూర్ ఫెలో. అలాంటప్పుడు బిలియన్ అమౌంట్తో ఎలా గేమ్ ఆడతాడు అని
వెటకారంగా చూస్తూ అన్నది నీరజ. చూడు, మిస్ నీరజ నీకు ఆడుకునే స్తోమత ఉందా లేదా అని అడుగుతుంది. ఈమె దృష్టిలో కూడా నువ్వెంతో దిగజారిపోయావు. ఇప్పుడు నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి చాలా కష్టమవుతుందేమో అని శివ వైపు చూస్తూ నవ్వుతూ అన్నాడు జెంటిల్. 1 బిలియన్ అని తల ఊపుతూ, నువ్వు చాలా తక్కువ అమౌంట్తో గేమ్ ఆడుతున్నావు అని అన్నాడు శివ. ఏంటి 1 బిలియన్ తక్కువ? చావు దగ్గర పడితే ఇలాంటి మాటలే వస్తాయి మిస్టర్ శివ. నీ దగ్గర అంత డబ్బులున్నాయా ఏంటి? నువ్వు నా దగ్గర గొప్పలు చెప్పుకోవాలనుకుంటున్నావా? బహుశా డానీ అనే వేస్ట్ ఫెలోని ఫాలో అవ్వటం వల్ల నీ దగ్గర కొంత డబ్బు ఉంటుందేమో. అయినంత మాత్రాన నువ్వు రిచెస్ట్ ఫెలో అని ఫీల్ అయిపోతున్నావా? ఇదొక బిలియన్ అమౌంట్. డానీ కూడా ఇంత అమౌంట్ ఇవ్వలేడు. నువ్వతని కింద పనిచేసే కుక్కవి. నీ దగ్గర ఎక్కడివి? కోర్స్ నీకంత ఆర్థిక స్తోమత లేకపోతే నువ్వు నీ చేతుల్ని కాళ్ళని తాకట్టు పెట్టొచ్చు అని విజయగర్వంతో నవ్వుతూ అన్నాడు జెంటిల్. హో మిస్టర్ జెంటిల్, ఇలాంటి నీచమైన జీవితం బహుశా నేనెవ్వరినీ చూడలేదు. అతను టోటల్ బాడీ అంతా తాకట్టు పెట్టినా బిలియన్ అమౌంట్ రాదు. అలాంటిది మీరు కాళ్ళు చేతులు అంటున్నారేంటి అని వ్యంగ్యంగా అన్నది నీరజ. ఇంతకీ మీరు పందెం వేస్తున్నారా లేదా అని వితౌట్ ఎక్స్ప్రెషన్స్తో అన్నాడు శివ. ఆ మాటతో జెంటిల్, వీనస్, కౌశిక్, నీరజ వెటకారంతో కూడిన నవ్వు నవ్వారు. ఓకే, మీరు గెలిస్తే నేను 5 బిలియన్స్ ఇస్తాను. ఒకవేళ మీరు ఓడిపోతే మీ జీవితం నాకిచ్చేసేయాలి అని అన్నాడు శివ. ఆ మాటతో అప్పటి వరకు నవ్వుతూ ఉన్న జెంటిల్ ఫేస్ ఆశ్చర్యంగా, ఆ తర్వాత అసహ్యకరమైన చిరునవ్వుతో మారిపోయింది. ఏంటి, నీ దగ్గర 5 బిలియన్లున్నాయా? సరే, ఆ 5 బిలియన్స్ కోసం నా జీవితాన్ని పందెంగా వేస్తానా అని వెక్కిరించాడు జెంటిల్. శివ పేరెంట్స్ ఎవరో తెలియదు. అత్తింటి వాళ్ళు అతన్ని చాలా చిన్న చూపు చూస్తారు. అలాంటి వ్యక్తి దగ్గర అంత డబ్బు ఉంటుందంటే అది కేవలం అతని దగ్గరున్న మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ అండ్ డానీతో ఉండే సంబంధమే. ఏంటి ఇంత అహంకారమా? 5 బిలియన్లు పెడతాను అంటే నువ్వెవరనుకుంటున్నావు? ఈ మాత్రానికి ఇంత గొప్పలు చెప్పుకుంటున్నావా? సరే, నేను 10 బిలియన్స్ పెడతాను అని అన్నాడు జెంటిల్. ఆ మాటతో అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, ఓకేనా? నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? నోరుంది కదా అని 5 బిలియన్స్ ఇస్తాను అన్నావు కదా అని పొగరుగా అన్నాడు జెంటిల్. నిజానికి జెంటిల్ ఒక యంగ్ మ్యాన్ అయినప్పటికీ అతని పేరెంట్స్, ఫ్యామిలీ సంపాదించిన ఆస్తులన్నిటికీ అతడు వారసుడు. అతను ఎన్ని బిలియన్లైనా ఖర్చు పెట్టగలడు. ఆ విషయం అక్కడున్న అందరికీ తెలుసు. కానీ శివ అనే వ్యక్తి జస్ట్ ఒక ఫ్యామిలీకి ఇల్లరికపు అల్లుడుగా ఉన్నాడు. అలా అని జెంటిల్ చెప్పాడు. డానీ దగ్గర నెంబర్ 1 ఎంప్లాయీగా వర్క్ చేసిన 5 బిలియన్లు పెట్టడం అంటే అది నార్మల్ విషయం కాదు. బహుశా అతను నటిస్తూ ఉండొచ్చు. ఎదుటి వ్యక్తిని భయపెట్టడానికి అలా అని ఉండొచ్చు. ఇతనేదో చెన్నై సిటీలో రిచెస్ట్ మ్యాన్లా బిహేవ్ చేస్తున్నాడు. సిగ్గులేని మనిషి. ఇలాంటి వాళ్ళని నేనెప్పుడు చూడలేదు. ది గ్రేట్ జెంటిల్ అంటే అతనికి ఆస్తి పాస్తులున్నాయి కాబట్టి బిలియన్ అమౌంట్తో ఛాలెంజ్ విసిరాడు. కానీ ఇతను ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి 5 బిలియన్ల అమౌంట్ ఛాలెంజ్ పెడుతున్నాడు. హలో శివ, నువ్వు ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసే ధైర్యం లేకపోతే నువ్వు వెంటనే ఓటమిని అంగీకరించు. అంతేకాని ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు అని అక్కడే ఉన్న ఆడియన్స్ అంతా శివ మాటలకు ఉడికిపోతూ అన్నారు. శివ ఏదో గొప్పలు చెప్పుకుంటున్నట్లు అతని వైపు అసహ్యంగా చూస్తూ నవ్వుతున్నారు. శివ వాళ్ళందరి వైపు చూసి ఓ చిన్న స్మైల్ ఇచ్చి తన చేతి వేళ్లను విరుచుకుంటూ, డానీ, అతనితో అగ్రిమెంట్పై సిగ్నేచర్ చేయించు
అని అన్నాడు. బరువెక్కిన ముఖంతో ముందుకొచ్చి జెంటిల్ అతని గుంపు వైపు చూసి, నేను ప్రజెంట్ చెన్నై సిటీలోనే ఉంటున్నాను. డొనాల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి నిజమైన యజమానిని. ఆ విషయం ఆల్రెడీ వీనస్కి తెలుసు. ఇక్కడున్న అందరికీ కూడా తెలియాలనే చెప్తున్నాను. చెన్నైలోని డొనాల్డ్ గ్రూప్స్ పేరుతో ఉన్న అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ కమర్షియల్ ప్లాజాస్ 5 బిలియన్ల కంటే ఎక్కువ కాస్ట్ అవుతాయి. వీటిని రోజు నేను మిస్టర్ శివ తరపున ఛాలెంజ్లో పెడుతున్నాను. నేను వెంటనే నా బిజినెస్ టీమ్ని అండ్ లాయర్ టీమ్ని ప్రొసీజర్ చేయడానికి పిలుస్తాను అని అన్నాడు డానీ. ఆ మాట విని జెంటిల్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. శివ వద్ద నిజంగా ఇంత డబ్బు ఉంటుందని అతను ఎక్స్పెక్ట్ చేయలేదు. మిస్టర్ వీనస్, అతను నిజంగా చెన్నై సిటీకి చెందిన డొనాల్డ్ గ్రూప్ని పందెంలో పెడుతున్నాడా అని వీనస్ వైపు చూసి లో వాయిస్తో అన్నాడు జెంటిల్. అసలు ఈ సిచ్యువేషన్ని జెంటిల్ నమ్మలేకపోతున్నాడు. వీనస్ డిగ్నిఫైడ్ లుక్లో కనిపిస్తూ తల ఊపి లో వాయిస్తో, డానీ నిజంగానే డొనాల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని కొన్ని డేస్ బ్యాక్ కొన్నాడు. కానీ అతను ఈ శివ అనే యంగ్ బాయ్ చెప్పినట్లు అంత పెద్ద కంపెనీని పందెంలో వేయటానికి ముందుకొస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజానికి డొనాల్డ్ గ్రూప్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, క్యాటరింగ్ ఇలా అనేక ఇండస్ట్రీస్ స్కేల్ చాలా పెద్దది. వాటి మార్కెట్ ధర 10 బిలియన్స్ కంటే ఎక్కువ అని అన్నాడు. చాలా రోజుల నుంచి వీనస్ డొనాల్డ్ కంపెనీని దక్కించుకోవాలని చూశాడు. కానీ లాటిన్ గ్రూప్స్ హెడ్ క్వార్టర్స్ నుంచి అన్ని నిధుల్ని కలెక్ట్ చేయడానికి అతను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇక చేసేది లేక వీనస్ డొనాల్డ్ గ్రూప్ని కొలాప్స్ చేయడానికి చూశాడు. అలా అయితే ఈజీగా డొనాల్డ్ గ్రూప్స్ సీఈఓ నేత్ర దగ్గర నుంచి ఆ కంపెనీని లాక్కోవచ్చని అనుకున్నాడు. కానీ జరిగింది వేరొకటి. నేత్ర డొనాల్డ్ గ్రూప్స్ని డానీకి ఇచ్చేసి చెన్నై సిటీ నుంచి పారిపోయాడు. డొనాల్డ్ గ్రూప్ కొలాప్స్ అయ్యే పొజిషన్లో ఉంది కాబట్టి డానీ అంత పెద్ద కంపెనీని అంత ఈజీగా కొనగలిగాడు. కానీ డానీకి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో వీనస్కి తెలియదు. జెంటిల్, నువ్వు చెప్పినట్లు ఈ శివ ఒక చిన్న ఫ్యామిలీ నుంచి ఇల్లరికపు అల్లుడా అని అనుమానంగా చూస్తూ అన్నాడు వీనస్. సిచ్యువేషన్ చాలా రాంగ్గా ఉంది. శివ ఎక్కడి నుంచి వచ్చాడో అతనికి ఏమాత్రం అర్థం కావట్లేదు. అవును మిస్టర్ వీనస్, ఈ శివ హైదరాబాద్లో ఒక వేస్ట్ అల్లుడని నాకు 100% ఖచ్చితంగా తెలుసు. అతనికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. అండ్ నేను పర్సనల్గా అతని అత్తగారు, మామగారితో కూడా నేను మాట్లాడాను. అతని ఫ్యామిలీలోనే అతను ఒక వేస్ట్ ఫెలో అని డీప్ వాయిస్తో అన్నాడు జెంటిల్. వీనస్ మెడిటేషన్లో పడిపోయాడు. అతను శివని అర్థం చేసుకోలేకపోతున్నానని ఆలోచిస్తున్నాడు. ఏంటి, నాకు ఆన్సర్ చెప్పే ధైర్యం లేదా? నీకు పగ వద్దు అంటావా? నీకు వెంటనే ఒక ఛాన్స్ ఇస్తాను. నీ కాళ్ళు విరగ్గొట్టాను కాబట్టి నేను నీకు ఆ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఏమంటావ్? అయినా నీ దగ్గరున్న డబ్బు నా ముందు సరిపోదు. నాతో ఫైట్ చేసే దమ్ము విరిగిపోయినా నీ కాళ్లకు లేదు. కాబట్టి నా ముందు మొరగడానికి నీకు కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని అన్నాడు శివ. యూ అని కుర్చీలోంచి ముందుకు కదిలాడు జెంటిల్. అతని ముఖం పగతో, కోపంతో రగిలిపోతుంది. వీల్ చైర్లో ఉండే వణికిపోతున్నాడు. శివ యొక్క స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ జెంటిల్కి ఇంకా గుర్తుంది. అది తలుచుకుంటేనే అతని మనసు భయంతో కలవరపాటుకి గురవుతుంది. ఏంటి, ఇతనికి ఇంత సీన్ ఉందా? నిజానికి డొనాల్డ్ గ్రూప్ని ఈ ఛాలెంజ్లో పెడుతున్నారా? డొనాల్డ్ గ్రూప్ని ఈ జెంటిల్ భరించగలడా? ఈ శివ ఎవరో ఎవ్వరికీ తెలియదు. కానీ జెంటిల్ గురించి అక్కడున్న అందరికీ తెలుసు. జెంటిల్ టీంతో ఆడితే అవతల వ్యక్తి ఖచ్చితంగా ఓడిపోతాడు. అది అతనికి ప్రోఫౌండ్ లెసన్ అవుతుంది. జెంటిల్ని చూస్తుంటే భయపడుతున్నట్లున్నాడు. ఇతనిలో అంత కాన్ఫిడెన్స్ లేదనిపిస్తుంది. ఎందుకంటే అంత డబ్బులు పెట్టి ప్రాణాలతో చెలగాటమాడటానికి ఎవ్వరూ సాహసించరు అని అందరూ జెంటిల్ తరపున, శివ తరపున మాట్లాడటం మొదలుపెట్టారు. జెంటిల్ ముఖం షాక్ అండ్ కోపంతో ఎర్రబడిపోయింది. జెంటిల్, వర్రీ అవ్వకండి.
మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోరు అని ట్యాంక్ డ్రెస్ వేసుకున్న ఒక ముసలి వ్యక్తి అన్నాడు. ఆ మాటతో జంటిల్ ఒక్కసారిగా చాలా రిలాక్స్ అయ్యాడు. తనతో పెట్టుకుంటున్నందుకు వీనస్కి జంటిల్కి శివ ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు? ఈరోజు శివ చేతిలో బలి అవ్వబోయేదెవరు? ఆటలో అరటిపండు లాంటి కౌశిక్ నీరజలకి శివ ఏ గతి పట్టించబోతున్నాడు? చెన్నై సిటీలో శివ తన మార్కుని చూపించబోతున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.